కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో 4 రోజుల లాంగ్ వీకెండ్ లో ఉన్నంతలో పర్వాలేదనిపించే విధమైన కలెక్షన్లను సాధించినా కానీ అందుకోవాల్సిన టార్గెట్ చాలా పెద్దదిగా ఉండటంతో ఇంకా గ్రాండ్ హోల్డ్ ను బాక్సాఫీస్ దగ్గర చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వర్కింగ్ డేస్ లోకి అడుగుపెట్టిన సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో యావరేజ్ రేంజ్ కలెక్షన్లు అయితే సొంతం చేసుకుంది. కానీ బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు రాష్ట్రాలలో సినిమా 5వ రోజు ఓవరాల్ గా 22 లక్షల రేంజ్ లో షేర్ అందుకుంటే 3.17 కోట్ల రేంజ్ లో షేర్ ను ఓవరాల్ గా 5 రోజుల్లో ఇక్కడ దక్కించుకుంది. 6.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకుంది సినిమా. ఓవరాల్ గా 10.5 కోట్ల టార్గెట్ ను అందుకోవడానికి ఇంకా 7.33 కోట్ల షేర్ దూరంలో ఉంది. ఇక 5వ రోజు వరల్డ్ వైడ్ గా 6.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 3.2 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా 5 రోజులు పూర్తయిన తర్వాత టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను గమనిస్తే తమిళనాడులో 38.30 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 6.4 కోట్లు, కర్ణాటకలో 9.5 కోట్లు, కేరళలో 4 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.2 కోట్లు, ఓవర్సీస్ లో 19.8 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 79.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 39.65 కోట్ల రేంజ్ లో షేర్ ను దక్కించుకుంది. 82 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 48% వరకు రికవరీని సాధించగా క్లీన్ హిట్ కోసం మరో 42.35 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ చూపించి టార్గెట్ లో ఎంతవరకు రికవరీని సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.